साउंड पोल्यूशन तो मारना है मीटिंग అది తీసుకుపోయి మేము మళ్ళా పోలీస్ స్టేషన్ ये पूरा बाबू गोशमल वो अरे रोड रोलर के अंदर क्रश कर दे, वो वैसा भी कर सकता हूँ मैं। भाई आपके पास समकार्ड लेके गया था मैं, वो फिटिंग कराने का है। छोटू फ्रेंड तो ना रहो, ठीक है। అలాగే మనము మన స్విచెస్ ని కూడా చేంజ్ చేస్తున్నాం ఫ్రమ్ BS4 టు BS6. అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అండ్ మై ఛానల్ ఫైజాన్ వ్లాగ్స్. ఏంది కాక ఎక్కడున్నావు ఏంటంటే బ్రో కొన్ని రోజుల ముందు మనం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడే మనము చాలా డేస్ ఉండబోతున్నాము. ఎందుకు అనేది నేను ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా అన్నకు పిస్తా హౌస్లో టీ తాగుదాం అని చెప్పిండు. వెళ్ళేసి టీ తాగుదాం అన్నకు, నాకు కాదు. ఈ చూడు రియాక్షన్ జీటీకి. ఎవ్రీ వన్ లవ్స్ జీటీ బ్రో. ఇంకా టీ, కాఫీ, స్నాక్స్, బిస్కెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అది మన కార్ స్విఫ్ట్ బూమ్ బూమ్ ఉంటుంది. నేను ఆహకు చాదు ఖానేకో ఆదు. అది మన కార్ స్విఫ్ట్. దీని వీడియో కూడా వస్తుంది. చాలా వీడియోస్ ఉన్నాయి వచ్చేటి ఫ్యూచర్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, ఓకేనా. సంతోష్ మోట్స్ బిస్మిల్లా. సో సంతోష్ మోట్స్కి ఎందుకు పోతున్నామంటే నా బ్యాగ్లో సంప్ కార్డ్ ఉంది మన జీటీ కోసం. 15 days బ్యాగ్ ముందే కొనేసా, కానీ దానికి వచ్చిన క్లాంప్స్ ఉన్నాయి కదా, అవి చాలా షార్ట్గానే ఫిట్ అవ్వలే. సంతోష్ మోట్స్ ఎక్కడుందంటే కోటిలో. అక్కడ మనకు వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ అయితే దొరికేస్తాయి. యాక్చువల్గా మన బైక్ నేను ఈ ఫోన్ హోల్డరు, ఈ స్విచ్, ట్యాంక్ ప్యాడ్స్ కూడా తీసుకున్నా. ట్యాంక్ ప్యాడ్ ఫిట్ చేయలే, ఎందుకంటే ఒకసారి పెయింట్ పాలిష్ చేయించి PPF చేయించి మళ్ళీ ఫిట్ చేద్దామని అనుకున్నా. చూద్దాం ఎట్లా చేస్తే అట్లా బెస్ట్ అండి, అట్లా చేద్దాం. సిటీలో రైడ్ చేయాలంటే పెద్ద టాస్క్. కార్ డ్రైవ్ చేయాలంటే అబ్బా బ్రో, కార్ నచ్చ చూడు, కొత్త ర్యాంప్ అయిపోద్ది. హోప్ఫుల్లీ పోలీసు వాళ్ళు పట్టుకోకూడదు, పట్టుకుంటే మళ్ళా. ఇంకోటి ఏంటంటే మన బైక్కి స్విచెస్ పనిచేయట్లేదు, ఇండికేటర్స్, ఈ లైట్ ఇది కొంచెం స్టక్ అయిపోయింది. ఇది కూడా మార్చాలి. ఒకేలా వాళ్ళ దగ్గర ఉంటే BS6 మోడల్వి, సో అది వేసా లుక్ ఇంకా బాగా అయిపోద్ది. అయిపోయి సిగ్నల్ కూడా ఓపెన్ చేయలేరు, దెంగేస్తున్నారు ఇప్పుడు అందరూ. సో అవర్ ఫస్ట్ వ్లాగ్ ఇన్ హైదరాబాద్ ఆన్ GT 650 యాక్చువల్లీ. చలో లోకల్ కాబట్టి మనకు తెలుసు పోలీసు వాళ్ళు ఏడుంటారు ఏంది అనేది. అందుకే వాడు లాగి పడేస్తాడు. మనకు తెలియదు కాబట్టి మూసుకొని మెల్లగా పోతాను. వీళ్ళందరూ రాంగ్ రూట్లో వస్తున్నారు. వీళ్ళ స్క్రీన్ షాట్ తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు దానికి మెసేజ్ పెట్టేస్తే స్క్రీన్ షాట్తో ప్రూఫ్ అయిపోయి వాళ్ళ ఫైన్ పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా డ్యామేజ్ బ్రో ఎదురుగా వస్తే. అరే దేకే భాయ్ आ रहा हूँ मैं। आ रहे मैं सब कार्ड लेके आपके पास वो फिट कराने का है भाई. आपके पास सब कार्ड लेके गया था मैं, वो फिटिंग कराने का है. हाँ आपके पास लिया मैं. BS6 से स्विच मिल गया था. ये भी निकल ये वर्क नहीं कर रहा, इंडिकेटर है, ये भी बदलाने का है. बस वो दो ही करना है. ये यहाँ का चोरी कर लिया मेरा DB कलर है ना, उन्होंने निकालने में वो स्क्रू पूरा थ्रेडिंग चल गया उसका. कुछ भी नहीं कर सकता, लेथ वर्क ऐसा कुछ नहीं कर सकते. చూడు ఫ్రెండ్ ఉన్నారో అన్ని రాయల్ ఎన్ఫీల్డ్సే. యమహా FZX, గోవన్ క్లాసిక్. ఇది చూడు ఎంత ఉందో, సూపర్ మీటర్ పైన ఉంది ఇది. ఠీక్. మీ దగ్గర ఉన్న ఏ బ్రాండ్ బైక్ అయినా సరే మోడిఫికేషన్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న కింగ్ కోటిలో సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్కి వచ్చేసి ఇక్కడ మనకు వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మన ఎగ్జాస్ట్ పార్ట్స్ అయినా, పర్ఫార్మెన్స్ పార్ట్స్ అయినా, ఏం కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి బ్రో.
ఇక్కడ బైక్ మాడిఫికేషన్ మాత్రమే కాదు, ఓల్డ్ బైక్ని న్యూ బైక్గా కూడా రీమోడల్ చేసిస్తారు. సో దానికి కూడా సపరేట్ ప్రైసెస్ అయితే ఉంటాయి. మీరు కూడా మీ బైక్ మాడిఫికేషన్ చేయాలనుకుంటే ఈ షాప్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ చేసుకోండి. నేను కొన్న సమ్ గార్డు కడపలోనే తీసుకెళ్ళి ఫిట్ చేద్దామని తీసుకెళ్ళాను, కానీ అక్కడ ఫిట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఈ సమ్ గార్డ్ని ఆపోజిట్ సైడ్ని తిప్పి ఫిట్ చేయడానికి ట్రై చేసాము, అది ఫిట్ అవ్వలేదు. ఇక్కడ వచ్చి చెప్తే వీళ్ళు అక్కడ అట్ట కాదు ఫిట్ చేయాల్సింది ఇట్లా అని చెప్పి ఫిట్ చేశారు. అలాగే మనము మన స్విచెస్ని కూడా చేంజ్ చేస్తున్నాం ఫ్రమ్ BS4 to BS6. DB గిల్లర్స్ కూడా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాము. సో మన స్విచెస్ ఇన్స్టాలేషన్ పార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ 11:40కి ఇది వచ్చాను నేను. సో 4 గంటలు దాటిపోయేసి కూడా నాకు ఇప్పుడు టైం వచ్చి 3:40 అయింది. ఫుల్ వెయిట్ చేస్తున్నాను, వైరింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ అలాగే హ్యాండిల్ని డ్రిల్ చేసి అక్కడ ఫిట్ చేయడానికి స్విచెస్ స్క్రూస్ ఫిట్ చేయడానికి చేశారు. సో మొత్తం వర్క్ అయిపోయేకల్లా నాకు టైం వచ్చేసి 3:45 అయ్యింది. సో బిల్లు ఎంత పడింది అనేది ఇప్పుడే చెప్పను, చూస్తానండి, ఐ విల్ టెల్ యూ. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన బైక్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంతోమంది అడిగినారంటే బ్రో బైక్ బాగుంది, గ్రీన్ కలర్ అసలు ఎక్కడ చూడలేదు, చాలా రేర్ కలరు. ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ చేస్తున్నారు బ్రో. చాలామంది కలిసినారు, ఇంట్రొడ్యూస్ అయ్యారు. మన బైక్కి సైలెన్సర్ కూడా చేంజ్ చేసేయాలి బ్రో, నా వద్ద ర్యాంపే హైదరాబాద్లో. సో చూస్తున్నారు కదా, ఇదే చేంజ్ చేసినాం స్విచెస్. చలో హోప్ఫుల్లీ రూమ్ పోయే దారిలో మన పోలీసులు పట్టుకోకుంటే మంచిది. ఎరిపోగినా ఇది కూడా సెట్ చేయలే. అమ్మా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి, హై పాస్, లో పాస్ అన్నీ వర్కింగ్. సంతోషం పట్ల మన వర్క్ అయింది. ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇది కొంచెం ఇట్ట పైకి రావాల్సింది కొంచెం డౌన్గా ఉంది. ఇది చూడండి ఇంకా ఫ్రీగా ఉంది, ఇది టైట్ చేయాలి, లూజ్గా ఉంది. నేను తొందరగా చేయించుకుందాం అనుకున్నా, కానీ నాకు వర్క్ ఉంది, అందుకే త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమరా నా కొడుకాను అట్ట దూరినా, ఎక్కడ పోయినా కామెంటింగ్ ఏంటంటే ఆటో వాళ్ళంతా ఎర్రిపుకున్నా కూడా ఇంకా ఎవరుండరు. ఏంటి బ్రో అంత మాట షార్ట్స్ చూడు బ్రో, ఏం పడతానా షార్ట్స్. ఓకే సో వర్క్ ఏం చేస్తామంటే ఇది BS4 to BS6 కన్వర్షన్. ఇది కొంచెం పైకి రావాల్సింది, ఇట్ట ఆడ కొంచెం బెండ్ చేసినాడు. ఇదేమో పర్ఫెక్ట్గా ఉంది అంతే. ఈ రెండు, ఆ తర్వాత సమ్ గార్డ్, ఆ సమ్ గార్డ్ తీస్తా లేకపోతే అట్టే పెట్టిస్తా. ఎందుకంటే కస్త సౌండ్ వస్తుంది ఇది. సో మనం చేయించింది ఇది. 3 days later. సెకండ్ డే ఆఫ్ అవర్ గెట్టింగ్ అవర్ బైక్ ఫిక్స్డ్. మాతో పాటు దస్కీర్ హాయ్ బోలు. దొడ్డికి తెలుసు కదా. ఓకే చలో. థ్రాటిల్ గ్రిప్ లూజ్ ఉంది, ఇది కొంచెం బెండ్ ఉంది. ఇది మళ్ళీ ఒక హోల్ పెట్టించి ఎటో కూడా చేయించాలి. ఇంకా అది చూడడానికి చాలా చిరాకుగా ఉంది నాకు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. కోల్డ్ స్టార్ట్ చేశాక షార్ట్స్ భలే పడతాయి. ఒక అంబులెన్స్ వస్తుంది వెనకాల, జరగండిరా. ఆటోలో జరగట్లే అసలు, చిల్లర నా కొడుకుడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవయ్యా. అరే కొంచెమైనా సెన్స్ ఉందా లేదరా మనకు? అంబులెన్స్ వస్తుంది, సైడ్ ఇవ్వట్లే అసలు. भाई ये कल आया था ना मैं, ये लूज हो गया अभी पूरा है सर, एक्सीडेंट हो जाता था कल. उधर कर दो भाई, ये लूज हो गया देखो. हाँ 10 years later. ఓకే మా సంతోష్ మాట దగ్గర మన పని అయితే అయిపోయింది. హోల్ వేలే ఏం వెళ్ళే,
ఈ 2 నట్స్ లూజ్ చేసి జస్ట్ ఇట్లా తిప్పించండి హ్యాండిల్, కరెక్ట్ పొజిషన్లో వచ్చేసింది. ఇంకొంచెం అట్లా తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నామంటే అబిట్స్కి వెళ్తున్నాము. మెక్డానల్డ్ బిగ్ బజార్ ఒకప్పుడు చాలా ఫేమస్ ఇక్కడ బిగ్ బజార్. గుంట మంచి పొంగు మీద ఉంది. నా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పెప్సీ రామ్ చరణ్ది యాడ్ ఉన్నది. ఆడ ఎవరైనా పుషప్ చేస్తే ఇక్కడ టీ షర్ట్ కూల్ డ్రింక్ గెలవచ్చని. సో అది బాగా గుర్తు. పైన బిగ్ బజార్ ఉన్నాయి, తీసేసినారు ఇప్పుడు చూడు బ్రో ఎట్టుందో, అంత ఖాళీ కానీ ఆ మెక్డానల్డ్స్ మాత్రం అట్టే ఉంది. చిన్నప్పటి నుంచి ఎట్ట చూసినానో సేమ్ అట్టే ఉంది. ఎంత పడినా అంటే 250. 20 రూపాయలు. ముందర యూటర్న్ కొట్ట. అమ్మో హైరే సాలే రెడీ చేయి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? कोई चोरी कर लिए सर मेरे ओरिजिनल पाने एक्स्ट्रा देंगे कोसा ये 2 भी है। क्या एक वीडियो फोटो डाले निकल करे गाड़ी नहीं कर। It was at this moment that he knew he fucked up. కడపలో థియేటర్లో పెట్టింటే బైక్ ఒరిజినల్ కొట్టేశారు సార్ అక్కడ. అది దానికోసమే సార్ ఇక్కడ ట్రైన్లో పెట్టేసి ఇంకా అక్కడికి కొందామని పోయినాను సార్ అక్కడికి. साउंड पोल्यूशन तो मारना है, एमिटिंग साउंड पोल्यूशन साइलेंसर बोल गए चेंज करा लेते ये 2 मारे 1 मारे ये उनको देते हैं कि अपन తీసాను సార్ దానికోసమే సార్ వచ్చింది నేను కూడా. क्या था साउंड पोल्यूशन चालन मार के चालन भर के छोड़ रहे हो चालन मार के निकाल दे रहे हो चालन ये चोरी कर लिया सर एग्जॉस्ट कौन की सुनो तुम्हारा अब चालन पे कर दो, पे करे तो छोड़ देते वो साइलेंसर जाके तुम ना एक्सचेंज वो स्टूडेंट्स है निकालने का अभी తీసుకోపోయి మేము మళ్ళా पुलिस स्टेशन भिजा देंगे सामने तो गाड़ी अपने पास सीज कर देंगे. उन लोगों को कल बुला दो, जुबलील्स को भिजाएंगे वो डीसीपी साहब के पास. स्टूडेंट्स है तो ये साइलेंसर यूज करते अब ट्रेन में डाल के ला दिया, इधर बदला लेंगे बोले तो. विदाउट वॉइस साइलेंसर नहीं रहता क्या? हम लोग को नहीं मालूम, हम लोग गाड़ी नहीं हाँ सर वो चोरी कर लिया तो मैं क्या करूँ. देखो ये प्लेट भी तोड़ दिया कौन की देखो. ఆశీర్వాదరా బాబు పోయి నేను చాలా సౌండ్ పొల్యూషన్ సౌండ్ వైలేషన్ ఎలాంటి గుడిగా ఏ పోరా బాబు అని గోషమల్ ఎట్లా కదా నీకు మళ్ళీ తీసుకురాదు. ఆర్సీ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని ఎవరిదైతే బండి ఉందో ఆయన మాట్లాడిన ఆయన తోటి అర్థమైందా నీకు? అర్థమైందా?
तुम अपने मजे के लिए लोगों को अब हार्ट अटैक वाले लोग कैसा साउंड आता है आपको आवाज़ करेंगे आपको सुनने नहीं आता। आप जब नॉर्मल रोड पे रहते ना, आप कहीं जा रहे समझो, लोग डर जाते मालूम, डर के हार्ट का एकदम फाइबर पैदा हो जाती। आप सही बोले मैं चाहे तो ले आके सीज करके आपको साइलेंसर, जब तक दूसरा नहीं लाए, ये साइलेंसर ले लेके आके रोड रोलर के अंदर क्रश कर दे, वो वैसा भी कर सकता हूँ मैं। जान दो बोल के मैं छोड़ दे रहा हूँ। अगर रहा समझो नेक्स्ट टाइम अगर दिखे बोले तो पता नहीं, वो चालन पे करके जाना आपको। अभी कम ने अभी डेंजरस ड्राइविंग, रैश ड्राइविंग 2000 रुपये ऐड नहीं करा मैं, अब वो भी ऐड कर सकते हैं। फ़ोन नंबर बोलो। नहीं आप यहाँ पे अल्लू आए भाई हमारे को दिखाने के लिए, फ़ोन नंबर बोलो। हर जगह नहीं जाते तो हीट है, इंजन में हीट है। 7477 नहीं वो बदलाने संतोष मार्ट थे ना, उनके पास गया मैं। नहीं अब बदला लो, तो क्या है ये भी साइलेंसर है, उसके एक्सचेंज के पैसे भी ना, तो एक्सचेंज करा लो, एक्सचेंज करा लेके गड़बा में थिएटर में लगे तो कोई चोरी कर लिया 1100 चारा। मैं तो डिसओबीडियंस ऐड होता तुम्हारा गड़बा में वो चोरी कर लिया। ఇబ్బంది దరిద్రం మనకు। वो नंबर प्लेट का बात करो, कोई प्रूफ भी दिखा सकता मैं। हाँ उसके लिए बात करने गया सर मैं उधर। क्या सर? हाँ लकड़ी का बोल है చాలా సుప్పు కనబడతాం ఇంకా వాళ్ళు इसकी మాగెత్తు దరిద్రం అసలు। ఏం చేస్తాం బ్రో, 1100 బొక్క దీనమ్మతు क्या क्या बोला है? हाँ अदो emitting sound pollution using silencer 1000 rupees without helmet or not wearing helmet by rider। అరే ఏం జరగదు, హెల్మెట్ వేసుకున్నా బ్లాక్ కూడా చేస్తున్నా నేను, దెంగినాడు 1100 ఇది అంటే ఓకే సర్లే, నాట్ హెల్మెట్ ఏంది కౌడి కంటెంట్ కోసం 1100 బుక్ ఆగరు మేము ఫస్ట్। వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ ఆపు అంటారు, వాడు దుబ్బనా కొడుకు, వాడు పెట్టి బూమ్ 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 అంటాడు, ఎంటి ఆడే బొక్క చేశాడు మాకు। అది చూడు 3 పాయింట్లు పడిపోయింది। ఇంకేం చేస్తాం ఇంకా, మళ్ళీ వాడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బా ఆడ కౌన్సిలింగ్ ఇస్తారు అది ఇది అన్నాడు, అదంతా ఎందుకు సార్ ఫైన్ కొట్టి నేను కట్టేసిపోతాలి అని చెప్పిన। ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్ బ్రో। నా బాధ అంతా అది కాదు, ఫైన్ వేసాడని కాదు, నా బాధ రెండు బాధలు। వాడు దుబ్బన కూడా మాకు ఆపినాడు, బొమ్ 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 అని రేస్ చేసినాడు, అదొకటి। సెకండరీ ఏంటంటే నేను హెల్మెట్ లేని బయటికి పోను, అది ఉన్నా కూడా నాట్ వేరింగ్ హెల్మెట్ బై రైడర్ అని వేసాడు, అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది। అయినా నాకు ఫైన్ వేసేది కూడా కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే డిసోబీడియన్స్, డేంజర్ డ్రైవింగ్ అవన్నీ యాడ్ చేయాలి నేను, అవన్నీ యాడ్ చేస్తే ఇంకా చాలా సివియర్ అవుతుంది, సో నార్మల్గా పెట్టేసి నేను వదిలేసిన మీకు అని చెప్పిండు। సర్లే ఇంకా ఏదో ఒకటి లేని చెప్పలేం, ఏదో ఆ డబ్బులు పోవాల్సి ఉన్నది పోయింది, ఏం చేయలేము, దిష్టి తగిలింది అనుకుందాం। నా ఇంకా మూడు దొబ్బింది, ఇంకా నాకు బ్లాక్ చేయాలని పిచ్చట్లేదు బాయ్। దట్ ఈస్ సెక్రటేరియట్, డాక్టర్ అంబేద్కర్, బ్యాక్ సైడ్ బుద్ధ, దస్తగిరి। వీడియో ఎక్కడిదైతే ఎండ్ చేసేద్దాం। 2 డేస్గా మన డే అంతా బాగాలేదు, అది అయిపోయిందిలే సరే ఇంకా రూమ్ బయలుదేరిపోదాం అన్నప్పుడు మన దస్తగిరి దా చవలా మొలనాదా అన్నాడు, సర్లే బా దస్తగిరి చెప్పిందిలే అని పోయినా, చూసినారు కదా వీడియోలో, అంత దొరకలే తీసుకోలే, సరే అని చెప్పి మళ్ళీ ఇంకా రూమ్కి బయలుదేరినాము, కానీ ఆడు చూస్తే దారిలో పట్టుకున్నారు, చెక్కినారు బ్రో 1100, 300 రూపాయలు చెప్పుల కోసము నేను పోయి 1100 బొక్క పెట్టించుకున్నా। వీడియో ఎంజాయ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్। క్యా సార్ బోలు తిని పడుకోండి।
ఓకే